Proverbs chapter 1, verse 27. When terror strikes you like a storm, and your calamity comes like a whirlwind, when distress and anguish come upon you, భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయములు కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఆయన గద్దెంపుకు లోబడి ఆయన మాట విన్నట్లయితే ఏ విధమైనటువంటి బాధలు ఉండేవి కాదు కదా, మానవాళికి ఉండవు కదా. కాబట్టి భయము అనేది మానవుల మీదకి తుఫాన్లాగా రావచ్చు, సుడిగాలలాగా రావచ్చు, అయితే కష్టాల రూపంలో రావచ్చు, దుఃఖాల రూపంలో రావచ్చు. అనేక రకాల కష్టాలు, అనేక రకాల దుఃఖాలు లోకంలో ఉన్నాయి. అయితే సుడిగాలి అంటే టోర్నడోస్ వస్తున్నాయి, అయితే టెర్రిబుల్గా వస్తున్నాయి టోర్నడోస్ అనేవి. సుడిగాలి తర్వాత స్టామ్ రకరకాలుగా వస్తుంది, టెర్రిబుల్ వేలో వస్తున్నాయి ఇప్పుడు స్టామ్స్. ఈ విధంగా ఇలాంటివి కలిగినప్పుడు దేవుడు, నా మాట మీరు వినలేదు కాబట్టి ఇలాంటివి మీ మీదకు వచ్చాయి, ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి అపహాసిస్తాను. ఆ రోజు నేను చెప్పిన మాట, నా బిడ్డల ద్వారా చెప్పించిన మాటలు విని మీ మార్గాల నుండి మీరు మళ్ళుకొని మంచి మార్గంలోకి వస్తే మీకు ఇలాంటివి కలిగేవి కావు. కానీ మీరు విననందువల్ల మీకు ఇలాంటి కెలామిటీస్ వచ్చాయి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు మానవులైన వారు దేవునికి లోబడాలనే వాక్యం, లోబడకూడదని చెప్తున్నదా? భయంతో వణుకుతూ దేవునికి లోబడివారుగా ఉండాలి మానవులైనటువంటి వారు.